హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనే సబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాము. సో కామెంట్ సెక్షన్లో సజెషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చే సజెషన్స్ అన్నిటినీ ఫీడ్బ్యాక్ని చూస్తున్నాము. వీలైనన్ని వీడియోస్ కూడా మేము తీసుకొస్తాము. సో కామెంట్ సెక్షన్లో కాన్వర్జేషన్ అనేది మీ ఫీడ్బ్యాక్ మరియు సజెషన్స్ తోటి అందించవచ్చు. సో కమింగ్ టు ద క్లాస్, ఇవాళ ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ యొక్క సిలబస్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో కూడా అవైలబుల్ ఉంది ఛానల్లో, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇదే కాకుండా ఛానల్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడలేదంటే కనుక ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి, మీకు బాగా ఉపయోగపడుతుంది ఛానల్ అనేది. బీఎడ్ చేసిన వాళ్ళు, చేయబోతున్న వాళ్ళు, చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఉపయోగపడే ఛానల్ మను టీచర్స్ ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనకి 3 యూనిట్స్ అనేటివి ఉంటాయి ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్లో. యూనిట్ 1 మీరు చూసుకున్నట్టయితే ఇంట్రడక్షన్ టు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సో బిఫోర్ స్టార్టింగ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్స్ అనేటివి తీసుకోండి సిలబస్ కోసం. ఓకే, ఇంట్రడక్షన్ టు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, అసలు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనేది యూనిట్ 1లో చూస్తాము. అందులో 1.0 ఇంట్రొడక్షన్ ఉంటుంది, 1.1 మార్జినలైజేషన్ వర్సెస్ ఇంక్లూజన్, అది మీనింగ్ అండ్ డెఫినేషన్స్ గురించి చూస్తాం. అంటే మార్జినలైజేషన్ అంటే ఏంటి, ఇంక్లూజన్ అంటే ఏంటి. ఓకే, 1.2లో చేంజింగ్ ప్రాక్టీసెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్, సెగ్రిగేషన్, ఇంటిగ్రేషన్ అండ్ ఇంక్లూజన్. సో చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్ ఉంటారు కదా, ఈ ఎడ్యుకేషన్లో చేంజింగ్ ప్రాక్టీసెస్ ఏంటి, సెగ్రిగేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఇంక్లూజన్ అంటే ఏంటి, ఇది 1.2లో చూస్తాం. 1.3లో మనకి డైవర్సిటీ ఇన్ క్లాస్ రూమ్లో ఉన్న వివిధ రకాలైన డైవర్సిటీస్ ఏంటి. అలాగే 1.4లో ప్రిన్సిపల్స్ ఇన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ప్రిన్సిపల్స్ ఏంటి. 1.5లో బ్యారియర్స్ టు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఏమన్నా అడ్డంకులు వస్తున్నాయా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ జరిగేటప్పుడు అనేది 1.5లో చూస్తాం. సో టోటల్గా మనకి 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి, 1.0 టు 1.5. ఇది యూనిట్ 1కి సంబంధించిన సిలబస్. సో యూనిట్ 2 చూసుకున్నట్టయితే పాలసీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఫెసిలిటేటింగ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసేసుకోండి. పాలసీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఫెసిలిటేటింగ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఏమన్నా పాలసీస్ ఉన్నాయా, ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయా. ఓకే, ఇందులో కూడా 2.0 మనకి వచ్చేసి ఇంట్రడక్షన్, అసలు టైటిల్ ఏంటి, దానికి సంబంధించిన కంటెంట్ ఏంటి అనేది ఇంట్రడక్షన్ ఉంటుంది. 2.1లో మనకి ఇంటర్నేషనల్ డిక్లరేషన్స్. సో పాలసీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్లో ఇంటర్నేషనల్ పరంగా ఇచ్చే డిక్లరేషన్స్. 2.2 వచ్చేసి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, సో వీటికి సంబంధించి ఇంటర్నేషనల్ సైడ్. ఓకే, అండ్ అలాగే 2.3లో చూసుకుంటే ఫ్రేమ్వర్క్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ సైడ్. 2.4లో మనకు ఆల్రెడీ ఇంటర్నేషనల్ నేర్చుకున్నప్పుడు నేషనల్ కూడా నేర్చుకోవాలి కదా, సో నేషనల్ కమిషన్స్ అండ్ పాలసీస్. అలాగే 2.5లో నేషనల్ యాక్ట్ అండ్ ప్రోగ్రామ్స్. సో ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ పాలసీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అనేటివి చూస్తాము ఈ యూనిట్లో మెయిన్గా. సో ఇందులో కూడా మనకి 6 సబ్ టాపిక్స్ అనేటివి ఉన్నాయి 2.0 నుంచి 2.5 వరకు. సో కమింగ్ టు ద థర్డ్ యూనిట్, విచ్ ఈస్ ద లాస్ట్ యూనిట్ ఆఫ్ ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్, సపోర్ట్స్ అండ్ కొలాబరేషన్స్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఇది కూడా స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సపోర్ట్స్ ఏమున్నాయి, కొలాబరేషన్స్ ఏమున్నాయి. ఇందులో కూడా 3.0 వచ్చేసి ఇంట్రడక్షన్, 3.1 వచ్చేసి స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఉంటారు, అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో. సో ఎవరా స్టేక్ హోల్డర్స్ అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది 3.1. నెక్స్ట్ 3.2 చూసుకుంటే అడ్వకేసీ అండ్ లీడర్షిప్ ఫర్ ఇంక్లూజన్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇంక్లూజన్ ఇన్ ఎడ్యుకేషన్లో అడ్వకేసీను, లీడర్షిప్ గురించి చూస్తాము. అలాగే 3.3 వచ్చేసి ఫ్యామిలీ సపోర్ట్. ఓకే, ఫ్యామిలీ యొక్క సపోర్ట్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఇంక్లూజన్. తర్వాత 3.4లో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఫర్ ఇంక్లూజన్. 3.3లో ఫ్యామిలీ సపోర్ట్ చూస్తాం, 3.4లో కమ్యూనిటీ యొక్క ఇన్వాల్వ్మెంట్ చూస్తాం. అలాగే 3.5లో రిసోర్స్ మొబిలైజేషన్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, రిసోర్సెస్ని ఎలా యూజ్ చేయాలి. ఓకే, అది కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి. మనకి సబ్జెక్టే ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ కాబట్టి ఎవ్రీథింగ్ కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి 6 సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయి 3.0 నుంచి 3.5 వరకు.
ఓకే. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నాయి. ఈచ్ యూనిట్‌లో 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క యూనిట్‌లో స్టార్టింగ్ మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఆ యూనిట్‌కి సంబంధించిన సబ్ టాపిక్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఓకే. సో వీడియోని పాజ్ చేస్తూ యూనిట్ వైస్‌గా స్క్రీన్ షాట్స్ అనేటివి తీసేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేషన్ అనిపిస్తే అండ్ ఆల్సో మీకు ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ యొక్క వీడియోస్ ఇంకా కావాలనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, లైక్స్ చేయట్లేదు. ఓకే. లైక్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అనేటివి ఫ్రీయే కాబట్టి మీరు చేస్తే మాకు కూడా ఎక్కువగా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అనేటివి తీసుకురావడానికి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని రికమెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాం. సో వీక్లీ 2 వీడియోస్ ఇస్ కంపల్సరీ. బోనస్ వీడియోస్ అనేటివి వీక్లో ఎప్పుడన్నా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ యొక్క సిలబస్ అనేది స్టార్ట్ చేద్దాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.